How did you feel? టైమ్ ఆల్రెడీ ఇంతకుముందు చేశారు, మళ్ళీ అగైన్ ఇది ఇంకా ఊర మాస్గా. మొన్న 3 days అయితే ఎక్సలెంట్ అండి. సెట్ సాంగ్ కొంచెం మేము భయపడ్డాం కానీ బట్ తను మాత్రం సూపర్గా వేసింది. నెక్స్ట్ 5 కోట్ల హీరోయిన్ అవుద్ది 100%, ఇందులో డౌట్ లేదు. అదే ఇదేమో ఇంకొక మాస్ సాంగ్ మరలా అసలు ఎక్సలెంట్గా ఇద్దరు యాక్చువల్గా ఏం లేదు. సో బ్రహ్మాండం చేస్తున్నారు. అదేమో సెట్ సాంగ్, ఇదేమో ఇదా లైవ్. అదేమో ఒక 3 days బ్యాక్ సెట్ సాంగ్ ఎరక్కొట్టేశారు ఇద్దరు. ఇంచుమించుగా 70 మంది 80 మంది డాన్సర్లతో భారీగా ప్రొడ్యూసర్ వేసిన అద్భుతమైన 2 సెట్లు. ఇద్దరు ఉన్నారు చూడండి మనగాళ్ళు. వాళ్ళిద్దరు వేసిన సెట్లు దానికి తగ్గట్టుగా వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అదిరిపోయింది. ఇప్పుడు ఇది ఇంకో మాస్ సాంగ్, ఇది కంప్లీట్ అవుట్డోర్ చూడండి, ఫుల్ ఫోక్. అయితే ఇందులో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఒక ఏంటి మళ్ళీ ఇంకో ఫోక్ సాంగ్ ఏమైనా పెడుతున్నారా సినిమాలో అది ఇదని. దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాం కానీ ఈరోజు లైవ్లోనే సో ఇది అనదర్ ఫోక్ సాంగ్ థియేటర్లో దద్దరిల్లిపోద్ది, మామూలుగా ఉండదు. తమ్ముళ్ళు ఈసారి మళ్ళీ సీట్లు లేస్తాయి, ఇది ఫిక్స్. లేచి డాన్స్ వేయాలంట. నమస్కారం. ఈరోజు సాంగ్ షూట్ మేము చేస్తున్నాము. couldn't have done it. Our director, the entire team, songs and the film in theater. And the entire team. అందరికీ నమస్కారం అండి. ఇంత దూరం వచ్చిన మీడియా మిత్రులందరికీ ముందుగా పెద్ద ఏంటంటే ఎండ కొండ మీద 2 గంటల జర్నీ. సో మేమేదో క్రియేటివ్ ప్రమోషన్ చేయాలని ఉద్దేశం చేసాం. బట్ మీరు దూరం తెచ్చి మాకు సపోర్ట్గా దాన్ని నిజం చేశారు, అందరికి తీసుకెళ్ళి చేర్చారు. నిజంగా ఫస్ట్ టైం షూట్ అది నాకే తెలియదు, నేను అనుకున్నా. బట్ వాళ్ళందరూ చెప్తుంటే నాకే నాట్ బ్యాడ్, వెరీ నైస్లీ డన్ అనిపించింది. సో సినిమా గురించి ఎక్కువ ఇవాళ కన్నా నేను ఫంక్షన్లో చెప్తానండి. అందులో లాస్ట్ 1 month నాన్ స్టాప్గా డే అండ్ నైట్ కొట్టేసరికి డబ్బింగ్, సాంగ్, షూటింగ్ అన్నీ పక్కపక్కన జరుగుతుంటే ఒక జోన్లో జరుగుతుంది. బట్ నాకు కాన్ఫిడెంట్గా లోపల నుంచి అనిపించేది మాత్రం చాలా గట్టిగా 26th పెద్ద హిట్ కొడుతున్నాం అనే ఫీలింగ్ అయితే ఉంది. తప్పకుండా మీ సపోర్ట్, మీ లవ్ కావాలి. అండ్ స్పీక్ టు సూన్ అగైన్. థ్యాంక్ యూ ఆల్. 121 సీట్ నెంబర్లు ఫస్ట్ 2 అంటారు కదా, అందువల్ల రేపు 26th జరుగుతుందని చెప్పారు. సీట్లు మళ్ళీ ఖాళీ ఉండవు, తమ్ముళ్ళు వచ్చేయాలి.